ఎంత తిట్టినా ఆ దాసరు వారి నామ స్మరణ మాత్రం మాననంటున్నది. దీన్ని ఊర్లో పెడితే ఊరు సరిపోతుంది, ఇంట్లో పెడితే ఇంట్లో ఉండే వాళ్ళు సరిపడుతుంది. ఇది ఊర్లో ఉండకూడదు. పెట్టాల మన యొక్క వారవన్నాపురమునకు ఉత్తర భాగమున తాటాకుల గుడిసె వేసి తడికి వేసి ఆ అడుగులు దీన్ని మన నగరంలో ఎవరు దీంతో మాట్లాడకూడదు. కుమ్మరి వాడు కుండలు ఇవ్వకూడదు. తాకలి వాడు దీన్ని బట్టలు ఉతకరాదు. ఇంట్లో ఊరు ముచ్చే బావిలోకి నీరు ముంచకూడదు. కొంచెం కూడా కొంచెం ఇంకేమన్నా దొరికేసా సోమ్య? అయ్యా పీక్ దొరికితే పర్వాలేదు సోమ్య. మారు మాట్లాడక తాటాకుల కుర్చీకి పోవే. సేవక నా భార్య ఇక్కడికి రప్పించురా.
కాదా భార్యమణి మన చిన్న కోడలను ఎన్ని విధములుగా చిత్రహింసలు పెట్టినా ఆ దరిద్రాన్ని మాత్రం మాననంటున్నది. నేను ఆపని చెప్తుంది కదా నా కావున ఇంతకు మించి నేనేమన్నా చేస్తే నాకు చనిపోయి నేను కావున ఇదిగో పూర్తి బాధ్యత నీకు ఇస్తున్నాను. నేను ఆపని చెప్తుంది కదా నా మాట ఇంటి వినలే కదా భార్యమణి కాదా మరి వాడకొండాపురంకు ఉత్తర భాగంలో తాటాకులు గుడిసె వేసి దాంట్లో ఉంచి వచ్చాను. అవును గుండెదానాన్ని మారు పేరు పెట్టాను. ఊరు మీద ఎవరు మాట్లాడకూడదు. ఊరు ముట్టే బావిలో నీరు ముట్టరాదు. ఆకలి వాడు బట్టలు దిక్కవరాదు. అవును మరి వాడు కుండలివ్వరాదు. తెల్లారేసరికి నీ నగరికి వస్తుంది. పని పాటలు చేపించుకుంటావు, నరకతావు, సంపుతావు, నాకు అనవసరం. దాని చేత నా సాంబశివుని నామాన్ని మాత్రం స్మరించపజేయాలి, లేదా దానిని నిద్దుని నరికేస్తా. కాదా నా పక్కిసి పెట్టు, ఈ పొయ్యిలో పెట్టి ఆ పొయ్యిలో తీస్తాను. రే పిల్లనా చూడగా అక్కడేమో పరిపాలనకు వస్తున్నది.